ఇక్కడికి వచ్చాకైతే మరీ పవిత్రంగా అనిపించింది. ఆయన శంకర్ గురూజీ గారు ఏమని స్థాపించారో ఏమిటో గానీ, సత్సంకల్పం ఒక మానవాళికి, అంటే ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళకి సొసైటీలో ఒక ఒక ఆశ్రయం ఏర్పరిచి, వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళకు భోజనం పెట్టించి, ఇంతటి మహత్తర కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఆయనకు చేతులెత్తి నమస్కారం చేయాల్సింది. ఇదంతా కూడాను ఇక్కడ దానం ఇచ్చినటువంటి దాతలు, ఆ శంకర్ గురూజీ గారు, వీళ్ళందరి సత్సంకల్పం వల్ల ఇంత పుణ్యక్షేత్రంలాగా ఉంది. ఏ పుణ్యక్షేత్రం కన్నా నేను చాలా చూసాం జీవితంలో, ఎన్నో పుణ్యక్షేత్రాలు, కాశీకి కూడా వెళ్ళొచ్చాం. కానీ ఇలాంటి కార్యక్రమం మానవ సేవ అనేది, మానవ సేవ ద్వారా మాధవ సేవ చేయటం అనేది మేము చూడటం చాలా యూనిక్గా ఉంది. మాకు చాలా నచ్చింది. ఇక మళ్ళీ కూడా వస్తామని ఆశిస్తున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.